బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవటానికి గల కారణాలు అన్వేషిస్తున్నారు. వాటిల్లో ఒకటి నాకు తెలిసింది, కేటీఆర్ నోటి దురుసుతనం. రెండవది హరీష్ రావు, అది కూడా నోటి దురుసుతనమే. మూడవది శ్రవణ్ కుమార్, అది నోటి దురుసుతనమే. మనం ఒక పాయింట్ మీద మాట్లాడేటప్పుడు దాన్ని క్లియర్గా విశ్లేషించి దాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించడమే రాజకీయం. అంతేగాని వాడు పాన్ తింటాడు, వీడు ఇది తింటాడు, వాడు అది తింటాడు, వాడు ఏది తింటే నీకెందుకయ్యా బాబు? నువ్వు విశ్లేషించవలసింది విశ్లేషించు, ప్రజలకు చెప్పవలసింది నువ్వు చెప్పు. అంతేగాని వాడు దొంగ, వీడు దొంగ, ఎవడు దొంగ అయితే ఇప్పుడు ఎవరిని దొంగ అంటున్నారు అనేటటువంటిది ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవలసిందిగా ప్రజలు చెప్పడం, మాట్లాడుకోవటం జరుగుతుంది. పాయింట్ నెంబర్ 2, ప్రవీణ్ కుమార్, రిటైర్డ్ ఐపీఎస్. ఆయన క్లియర్గా మాట్లాడతాడు, వేరే వాటి గురించి వాటి జోలికి పోడు. ఆయన మాట్లాడటంలో కొంత ట్రైండ్ అయి ఉన్నాడు. కాకపోతే రాజకీయాలు అనేటటువంటివి ఎక్కువ ఆయన ప్రదర్శించలేడు. కాబట్టి ప్రవీణ్ కుమార్ గారు కూడా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది. ఈ ప్రవీణ్ కుమార్ గారు ఇంకా పై పదవులకు, ఇంకా పెద్ద పదవులకు రావాలని చెప్పి అందరికీ ఉన్నది. కానీ ఆయనకు కలిసి రావటం లేదు. ఆలోచించండి ఒక్కసారి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.